బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి విడుదల రజనీ వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నా ఇప్పటికే అధికార దుర్వినియోగం కేసులో ఇరుకున్న రజనీకి తాజాగా మరో ఇబ్బంది ఎదురైంది. రజనీ అనుచరుడు దొడ్డా రాకేష్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉన్న రాకేష్ ను అరెస్ట్ చేసి అర్ధరాత్రి జడ్జి చిలకలూరుపేట పోలీసులు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. చిలకలూరుపేట జూనియర్ సివిల్ జడ్జి దొడ్డా రాకేష్ గాంధీకి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో రాకేష్ గాంధీని నర్సరావుపేట జైలుకు తరలించారు పోలీసులు. విడుదల రజనీ అనుచరుడు దొడ్డా రాకేష్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయిశంకర్ గుంటూరు నుంచి అందిస్తారు. సాయిశంకర్, విడుదల రజనీకి సంబంధించి సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కోఆర్డినేషన్ చేసేటటువంటి రాకేష్ అనేటటువంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని చిలకలూరుపేట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా కూడా రాకేష్ పైన వివిధ పోలీస్ స్టేషన్లో 15 కేసులు ఉన్నట్లు కూడా గుర్తించారు. గతంలో టీడీపీకి సంబంధించి కానీ అదేవిధంగా మంత్రుల పైన ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ మంత్రులు నారా లోకేష్ పైన కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు పైన ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా దురుసుగా మాట్లాడటం, అదేవిధంగా పోస్టులకు సంబంధించి తప్పుడు పోస్టులు పెడుతున్నట్లు కూడా అనేక కేసులు ఫిర్యాదులు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రాకేష్ పైన గత కొద్ది రోజులుగా కూడా పోలీసులు అయితే నిఘా పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో గుంటూరులో విడుదల రజనీ గుంటూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సమయంలో యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చిలకలూరుపేటకి మారిన తర్వాత రాకేష్ మాత్రం గుంటూరులోనే ఉంటూ చిలకలూరుపేటకి సంబంధించినటువంటి విడుదల రజనీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఆయన యాక్టివ్ గా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే రాకేష్ ని అరెస్ట్ చేసి చిలకలూరుపేట కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. నర్సరావుపేట జైలుకి అయితే రాకేష్ ని తరలించారు. రైట్, థాంక్యూ సాయిశంకర్.